ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనాన్ని 19వ వచనాన్ని చదువుకుందాము. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18, 19వ వచనాలు. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుష్యుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకములో నుండి బయలుపరచబడుచున్నది. ఎందుకనగా దేవుని గూర్చి తెలియశక్యమైనదేదో అది వారి మధ్య విశదమై ఉన్నది, దేవుడు అది వారికి విశదపరచును. 20వ వచనము, ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగతుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించటం వలన తేటపడుచున్నవి గనుక వారు నిరుత్తరులై ఉన్నారు. మరియు వారు దేవుని ఎరిగి ఆయన దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపడం లేదు, కానీ తమ వాదముల యందు వ్యర్థులైరి. ఇక్కడ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ని మనము చూస్తున్నాము. వీళ్ళు ఎవరు అని అంటే, దేవుణ్ణి ఎరిగి కూడా దేవుణ్ణి పట్టించుకొని ప్రజలు. దేవుణ్ణి ఎరగడము అంటే వాళ్ళు సృష్టింపబడిన వస్తువులను ఆలోచించడాన్ని బట్టి దేవుని యొక్క గుణ లక్షణాలు వాళ్ళకి తెలియబడుతున్నాయంట. కానీ వాళ్ళు దేవుణ్ణి దేవునిగా అంగీకరించలేదు, ఆయన్ని సేవించలేదు. దేవుని గురించి ఏం తెలియాలో, దేవుడు ఉన్నాడు అనడానికి రుజువులేంటో అవన్నీ దేవుని సృష్టిలో దేవుడు దాచిపెట్టారు. రీసెంట్గా నేను యానిమల్స్ గురించి చూస్తున్నాను. ఒక్కొక్కటి ఎంత వండర్ఫుల్గా ఉందనంటే, ఒక చిన్న స్పైడర్ నిన్న చూసాను. ఏంటంటే అది ఉన్నది ఎంత ఉంది, 25 మీటర్స్ ఆ వెబ్ని విసురుతుంది. ఎట్ ఏ టైం ఒకేసారి 25 మీటర్స్ వెళ్తుంది. అది ఆలోచిస్తే అసలు అంత వెబ్ని ఎట్లా ప్రొడ్యూస్ చేస్తుంది అనేది మనం ఆలోచించడానికి ఎవరికి అందదు. అంత ఉన్న చిన్న దాంట్లో 25 మీటర్స్ వెళ్ళేంత వెబ్ ఎట్లాగా ప్రొడ్యూస్ అవుతుంది. సో ఇట్లాగా మనం ఒక్కొక్క క్రియేషన్ గురించి ఆలోచన చేస్తే అందులో ఉన్న కాంప్లెక్సిటీ, అందులో ఉన్న డిజైన్, ఈ రెండు ఏం చేస్తాయంటే దేవుడు లేడు అనే వాదానికి ఫుల్ స్టాప్ పెడతాయి. వాటిని ఇప్పుడు ఏ సైంటిస్ట్ అయినా మనం అడిగితే, ఇప్పుడు దేవుడు లేడు అని అనుకుంటే ఈ డిజైన్ ఎక్కడి నుండి వచ్చింది? ర్యాండమ్గా ఏర్పడిన దాంట్లో డిజైన్ ఏర్పడదు. ఒక బుక్లో చదివాను ఏంటంటే, శాండ్ ఉంది కదా, ఇసుక బీచ్లో వేసుకుంటాం, అందులో ఒక రేణు ఉంది కదా, ఆ ఒక్క రేణును పోలినట్టు మిగతా ఏ ఇసుక కూడా ఉండదంట. అదంత యునిక్. ఒక్క రేణువు, ఇసుక రేణువు ఎన్ని బిలియన్స్ ఆఫ్ ఆ శాండ్ పార్టికల్స్ ఉన్నాయో అదొక్కటి యునిక్, దాని లాంటిది ఇంకోటి లేదంట. అంత అమేజింగ్. గడ్డి పూస ఉంటుంది, మనం గడ్డి చూస్తాము, ఎంత చిన్న పూస, కానీ అందులో ఒక్క పూసను పోలినది ప్రపంచం ఇంకొకటి లేదు. అది ఒకటి యునిక్ అంట. సో వాట్ ఎ వండర్. అంటే దాని గురించి మనం ఆలోచన చేస్తే పరలోకం వెళ్ళాల్సిన అవసరం లేదు. భూమి పరలోకం, ఒక పెద్ద పరలోకం. మనం వేస్ట్గా సినిమాలు, సీరియళ్ళు, వేస్ట్ థింగ్స్ అన్ని చూస్తూ ఉంటారు. కానీ క్రియేషన్ గురించి మనము స్టడీ చేస్తే అసలు రియల్లీ దేవుణ్ణి పొగడకుండా, దేవుణ్ణి స్తుతించకుండా ఉండలేం. స్టార్స్ గురించి ఒకసారి ఆలోచన చేసి, మన ఒక్క గ్యాలక్సీలోనే సుమారు 400 బిలియన్ స్టార్స్ ఉన్నాయి. 400 బిలియన్, బిలియన్ అంటే 100 కోట్లు. సుమారు 40,000 కోట్ల నక్షత్రాలు ఒక్క మన గెలాక్సీలో ఉన్నాయి. అలాంటి గెలాక్సీస్ 2 ట్రిలియన్ గెలాక్సీస్ అబ్జర్వబుల్ యూనివర్స్లో ఉన్నాయంట. 2 ట్రిలియన్ అంటే 2 లక్షల కోట్ల గెలాక్సీలు ఉన్నాయి. 2 లక్షల కోట్ల గెలాక్సీల్లో ఎన్ని బిలియన్స్ ఆఫ్ స్టార్స్ ఉన్నాయి? అన్ని బిలియన్స్ ఆఫ్ స్టార్స్కి ఒక సూర్యుడికి 9 గ్రహాలు ఉన్నాయి. అట్లీస్ట్ ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క గ్రహమైన ఉంటుంది లీస్ట్లో. సో ఎన్ని గ్రహాలు ఉన్నాయి, అన్ఇమాజినబుల్. సెల్స్ గురించి ఒకసారి ఆలోచన చేశాను.
మన బాడీలో 32 ట్రిలియన్ సెల్స్ ఉన్నాయి, కణాలు. 32 లక్షల కోట్ల కణాలు ఉన్నాయి. ఒక్క కణంలో, ఒక్క సెల్లో 100 ట్రిలియన్ యాటమ్స్ ఉన్నాయి. ఒక్క సింగిల్ సెల్లో 100 లక్షల కోట్ల యాటమ్స్ ఉన్నాయి. అసలు మనం ఆలోచన చేస్తే ప్రతిదీ ఒక అద్భుతం. వీటన్నిటిని వెనకతల ద గ్రేట్ డిజైనర్ గాడ్ అనే వ్యక్తి ఉన్నారు. ఆయన లేరు అని అనుకుంటే ఆస్వాల్డ్ జే స్మిత్ అంటారు అనుకుంటా. నేను ఏథిస్ట్గా ఉండడానికి నాకు అంత విశ్వాసం లేదు, అందుకే నేను విశ్వాసిగా ఉన్నాను. నా దగ్గర కొంచెం విశ్వాసం ఉంది కాబట్టి నేను దేవుణ్ణి విశ్వసిస్తున్నాను. ఒకవేళ దేవుడు లేడు అని అంటే ఐ హ్యావ్ టు బిలీవ్ ఇన్ మోర్ ఇంపాసిబిలిటీస్. ఒక్కదానికంటే సడన్గా వచ్చిందంట. ప్రతి దాంట్లో డిజైనింగ్ ఉంది, ప్రతి దాంట్లో కోడింగ్ ఉంది. డిఎన్ఏలో కోడింగ్ ఉంది. కోడింగ్ అన్నది ఎవరో ఒకరు దాన్ని కోడ్ చేస్తేనే, ఇది ఇక్కడ ఇలా ఉండాలని కోడ్ చేస్తేనే అది అలా ఉంటుంది. అంటే ర్యాండమ్గా కోడ్ ఏర్పడదు. మనం ప్రోగ్రామింగ్ చేస్తాం, ఆ కోడ్ ఒకరు ఇస్తే కానీ ర్యాండమ్గా కోడ్ ఏమి వచ్చేది. సో దేవుడు లేడు అనే మాట వెరీ ఫూలిష్ థింగ్. దేవుడు లేడని బుద్ధిహీనుడు తన మనసులో అనుకుంటాడు. నిజంగా బైబిల్ ఎందుకు బుద్ధిహీనుడు అని ఆ వ్యక్తిని అంటుందంటే, ఈ సృష్టిని అబ్జర్వ్ చేసిన ఏ వ్యక్తి కూడా దేవుడు లేడు అనే మాటను అనలేడు. దట్ వండర్ఫుల్ క్రియేషన్. సో ఇప్పుడు రేపు నరకానికి వెళ్ళి ఈ బ్యాచ్ అంతా కూడా దేవా నిన్ను గురించి మాకేమీ తెలియదు అని అనలేరు. అక్కడ రాయబడిన మాట వారు నిరుత్తరులై ఉన్నారు. వాళ్ళ దగ్గర బదులు చెప్పడానికి ఏమీ లేదు. నీకు దేవుడు ఎవరో తెలిసింది, ఒక్కడే దేవుడు అనేసి విషయం నీకు తెలుసు. నువ్వు బోల్డ్ అనే దేవుడిని పూజించుకున్నావు, కానీ ఇన్ యువర్ ఇన్నర్ మోస్ట్ బీయింగ్ యు నో దట్ దెర్ ఈజ్ ఓన్లీ వన్ గాడ్. భగవంతుడా అని అంటారు ఏదైనా కష్టం వచ్చినప్పుడు, దేవుడా అని అంటారు. చాలాసార్లు పేర్లు పెట్టరు, దేవుడా అని పిలుస్తారు. కారణం ఏంటంటే ఆ లోపల ఉన్న అంతరాత్మకు తెలుసు ఒక్కడే దేవుడు ఉన్నాడు, ఆ ఒక్క దేవుడే ఈ సర్వ సృష్టిని సృష్టించాడని. ఆ ఒక్క దేవుడే సర్వ సృష్టిలో అద్భుతమైన నిర్మాణ క్రమాన్ని పెట్టాడని. కాబట్టి ఈ నరకానికి వెళ్ళి దేవుని ఉగ్రతను పాలు పంచుకోబోతున్న వీళ్ళందరూ కూడా దేవుని దగ్గర జవాబు చెప్పడానికి నీ గురించి మాకు ఎవరో చెప్పలేదు, మాకు తెలియలేదు అనే మాటలు, ఆ డైలాగ్స్ అక్కడ చెల్లుబాటు కావు. వీళ్ళు ఎందుకు నరకానికి వెళ్ళారు అని అంటే కారణం ఏంటంటే దే నో గాడ్, కానీ ఆయన దేవునిగా మహిమపరచలేదు, దేవునిగా అంగీకరించలేదు. వాస్తవం ఒక రకంగా చెప్పాలంటే దేవుణ్ణి ఎరిగి దేవుణ్ణి నిర్లక్ష్య పెట్టిన ప్రజలు వీళ్ళు నరకానికి వెళ్ళిపోయారు. ఇప్పుడు వీళ్ళ గురించి కాదు, కానీ దేవుణ్ణి ఎరిగిన మనము, దేవుడు నాకు తెలుసు అని చెప్పుకుంటున్న మనము, దేవునితో సహవాసం చేస్తున్న మనము, మన జీవితాలను సరిచేసుకోవలసిన విషయాలు కొన్ని ఉన్నాయి. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనంలో, ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన యెడల ఎలాగు తప్పించుకుందాము? అట్టి రక్షణ ప్రభువు బోధించుట చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారముగా సూచక్రియల చేతను, మహత్కార్యముల చేతను, నానా విధములైన అద్భుతముల చేతను, వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేతను వారితో కూడా సాక్ష్యం ఇచ్చుచుండగా వినిన వారి చేత మనకు దృఢపరచబడింది. అపోస్తలుడైన పౌలు గారు తనను కూడా కలిపి చెబుతున్న మాట ఏంటంటే, ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎలాగో తప్పించుకున్నాం, ఎట్లా ఎస్కేప్ అవ్వగలము అని పౌలు గారు అంటున్నారు. రక్షణను నిర్లక్ష్యం ఎప్పుడు చేస్తామని అంటే రక్షణ పొందిన తర్వాత కదా. రక్షణ పొందని వ్యక్తి రక్షణను నిర్లక్ష్యం చేయడం జరగదు. పౌలు గారు తనను కూడా కలుపుకొని చెప్తున్నారు, మనము రక్షణను నిర్లక్ష్యం చేస్తే మనం ఎలాగా తప్పించుకుంటాం. రక్షణ పొందితే అక్కడితో అయిపోలేదు.
రక్షణ, యేసు ప్రభువుని నేను రక్షకుడిగా అంగీకరించాను, బాప్తిస్మం తీసుకున్నాను, అక్కడితో అయిపోయింది చాప్టర్ అని అనుకుంటే కానీ కాదు. అప్పుడు చనిపోతే అయిపోయింది చాప్టర్. కానీ బ్రతకడానికి ఇంకొక రోజు, బ్రతకడానికి ఇంకొక సంవత్సరం మనకి ఇవ్వబడింది అని అంటే అక్కడితో చాప్టర్ అవ్వలేదు. సో రక్షణ పొందిన మనము రక్షణలో ఎదగాలన్నమాట. దేవుడు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తాడంటే, స్టీఫెన్ రక్షణ పొందాడు, సో తిను ఒక సంవత్సరంలో ఇంత ఆత్మీయ స్థితిలో ఎదుగుతాడు, తన రక్షణ విషయంలో తిను ఎదుగుతాడు అని ఎక్స్పెక్ట్ చేస్తాడు. 10-20 సంవత్సరాలు అయిన తర్వాత మనం రక్షణలో ఎదగట్లేదు అని అంటే దెర్ ఇస్ సంథింగ్ టెరిబుల్లీ రాంగ్ విత్ అస్. రక్షణ పొందిన వ్యక్తి ఎదగకుండా ఉండలేడు. పొందిన వ్యక్తి ఎదగకుండా ఉంటున్నాడంటే పొందాడు అనేదే ప్రశ్నార్థకం అవుద్ది. అయితే ఎదగడానికి చేయాల్సిన పని చేయాలనంట. ఏం చేయాలని అంటే, మొదటి పేతురు పత్రికలో భక్తుడైన పేతురు చెబుతున్న మాట, ఫస్ట్ పీటర్ 2nd చాప్టర్ మొదటి 3 వచనాలను మనం చదువుకుంటాము. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాలను రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించు. రక్షణ విషయంలో ఎదగాలి అని అంటే మనం చేయాల్సింది ఏంటంటే దేవుని వాక్యం అనే పాలను తీసుకోవాలి. పుట్టిన బిడ్డకి సరైన పాలు అందకపోతే సరైన ఎదుగుదల ఉండదు, డెఫిషియన్సీ వస్తుంది. అది తల్లి పాలు లేకపోతే చాలా కష్టం బిడ్డడికి. ఎంత ఎక్కువగా ఆహారాన్ని ఇనిషియల్ డేస్లో తీసుకుంటే గ్రోత్ అంత స్పీడ్గా ఉంటుంది. ఎంత తక్కువ ఆహారాన్ని ఇస్తే గ్రోత్ అంత స్లోగా ఉంటుంది, బలహీనంగా ఉంటుంది, ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉంటుంది. సో ఆహారము మంచిగా ఉండాలి. రక్షణ పొందిన మనము వాక్యము అనే పాలను తాగకపోతే జరిగేది ఏంటంటే మనం కూడా ఇమ్యూనిటీ లేని, గ్రోత్ లేని పిల్లలంగా మిగిలిపోతాం. సో రోజుకి 1 చాప్టర్ చదివిన వ్యక్తి, రోజుకి 20 చాప్టర్లు చదివిన వ్యక్తి ఒకే దగ్గర ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి ఇన్ స్పిరిట్ హీ విల్ బి మోర్ స్ట్రాంగ్, దేనికైనా నిలబడతాడు. ఆ వాక్యము తనలో కార్యం చేయడాన్ని బట్టి, వాక్యము చేత తను నిండబడి ఉండడాన్ని బట్టి వేరొక వ్యక్తి కంటే కూడా తను బలిష్టంగా ఆత్మీయ స్థితిలో ఉంటాడు. అదే రోజుకి క్యాలెండర్ మీద ఒక వాక్యం చదువుకొని ఆమెను అనుకునే వ్యక్తి ఆ ఆత్మీయ స్థితిలో స్పిరిచువల్ జైంట్ అవ్వడం అన్నది హైలీ ఇంపాసిబుల్. సో పిండి కొలది రొట్టె అని అంటారు కదా, ఎంత పిండి అయితే అంత రొట్టె. అదేవిధంగా మనము మన స్పిరిట్కి రక్షణ పొందిన తర్వాత వాక్యాన్ని ఎంత ఫీడ్ చేస్తే మన గ్రోత్ స్పిరిచువల్ లైఫ్లో అంత స్పీడ్గా ఉంటుంది, మన జ్ఞానము అంత స్పీడ్గా ఉంటుంది. వాక్యానికి ఆలోచనకర్త అనే పేరు ఉంది. వాక్యానికి ఆలోచనకర్త అనే పేరు. వాక్యం ఎక్కువగా తెలిసిన వాళ్ళు వేరొకరి దగ్గర ఆలోచనకి వెళ్ళాల్సిన అవసరము ఉండదు. వాక్యమే బోధకుడు, వాక్యమే గురువు, వాక్యమే దిక్సూసి, వాక్యమే పాదమునకు దీపం, త్రోవకు వెలుగు. అన్ని వాక్యము. వాక్యానికి ఏ వ్యక్తి అయితే బాగా పరిచయం ఉన్నాడో, లేదంటే ఏ వ్యక్తికి వాక్యము బాగా పరిచయం ఉంటుందో ఆ వ్యక్తి జీవిత పోరాటంలో ఎటువంటి పోరాటాన్నైనా సరే ఎదుర్కోగలరు. వాక్యంతో పరిచయం లేని వ్యక్తి అందరి చుట్టూ, అన్నింటి చుట్టూ తిరగాల్సి ఉంటుంది. సో వాక్యము మన ఆత్మీయ జీవితానికి మిల్క్తో పోల్చబడింది. మనము ఎదగాలనంటే వాక్యాన్ని తీసుకోవాలి.
ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఒక మాట చెప్పబడుతుంది. 6వ అధ్యాయము 17వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 17వ వచనం. మరియు రక్షణను, శిరస్త్రాణమును, దేవుని వాక్యమును, ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. దేవుని వాక్యాన్ని ఆత్మ ఖడ్గముతో పోలుస్తున్నారు. అక్కడ ఇవ్వబడిన లిస్ట్ ఆఫ్ మనం ధరించుకోవలసిన యుద్ధోపకరణాల లిస్ట్లో మిగతావన్నీ సంరక్షణకు సంబంధించినవి అయితే, షీల్డ్, తర్వాత హెల్మెట్, శాండల్స్, బ్రెస్ట్ ప్లేట్, ఇవన్నీ మన రక్షణ కొరకైతే, ఒకే ఒకటి దాడి చేయడానికి ఉపయోగించేది ఖడ్గం. సాతాను మన మీద దాడి చేస్తున్నాడు, మనమేమో అడ్డు పెట్టుకుంటున్నాం, విశ్వాసాన్ని అడ్డు పెట్టుకుంటున్నాము, అగ్నిబాణాలన్నింటినీ చల్లారుస్తున్నాము. మనకి నీతి అనే బ్రెస్ట్ ప్లేట్ ఉంది, సత్యం అనే నడికట్టు ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ చేతిలో ఖడ్గం లేదనుకోండి, ఆడి జీవితాంతం దాడి చేస్తూనే ఉంటాడు, మనము అడ్డుకుంటూనే ఉంటాం. అంతే తప్పితే వాడు దాడి చేయకుండా వాడిని కొట్టేంత శక్తి మన దగ్గర ఉండదు. కాబట్టి మనం ఏం చేయాలని అంటే, దేవుని వాక్యం చేత మనల్ని మనము నింపుకుంటే మనం డిఫెండ్ చేయడం కాదు, అవతల వ్యక్తిని గాయపరచగలం. వాక్యము ద్వారానే సాతానును జయించగలం తప్పితే మన మేధస్సుతో కాదు. వాడు వాక్యాన్ని ప్రయోగిస్తే మనం కూడా వాక్యాన్నే ప్రయోగించాలి. యేసు ప్రభువు వారు ఎదుర్కొన్న శోధన, ఆ యొక్క టెంప్టేషన్ టైంలో ఎన్నిసార్లు తను స్క్రిప్చర్ని కోట్ చేస్తే అన్నిసార్లు యేసు ప్రభువు వారు అదే స్క్రిప్చర్ యొక్క అనదర్ యాంగిల్ని కోట్ చేశారు. లేఖనం చేత మనం నింపబడినప్పుడు మన శత్రువు లేదంటే అపవాది దురాత్మల సమూహాలను ఎదిరించగలగడానికి మన చేతిలో కత్తి ఉంటుంది, ఖడ్గము ఉంటుంది. హెబ్రీ 4:12 వాడి అని ఎటువంటి ఖడ్గము కంటే కూడా పదునైనది అని చెప్పబడతా ఉంది. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను శోధించుచున్నది. వాక్యానికి జీవముంది అనే మాటను మనము చూస్తున్నాం. వాక్యము సజీవమైనది కాబట్టి వాక్యము రెండంచులు కలిగిన ఖడ్గము కంటే కూడా పదునైనది. ఇదేం చేస్తుంది అంటే, వ్యక్తిగత జీవితంలో మనల్ని శోధిస్తుంది, మన హృదయం యొక్క తలంపులను శోధిస్తుంది. ఈ వాక్యమే మన శత్రువు మీద ఖడ్గముగా వెళ్ళి వాడిని ముక్కలు చేస్తాడు, వాడిని నరుకుద్ది. కాబట్టి వాక్యము చేత మనల్ని మనము నింపుకుంటే మన చేతిలో ఆత్మ ఖడ్గాన్ని ధరించిన వాళ్ళం అవుతాం. ఒకవేళ వాక్యం మన దగ్గర లేకపోతే, ఈవెన్ దో వీ హ్యావ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్, వర్డ్ ఆఫ్ గాడ్ మన చేతిలో లేకపోతే నథింగ్ విల్ హ్యాపెన్. ఎందుకనంటే దేవుని ఆత్మ దేవుని వాక్యం మీదే పనిచేస్తుంది తప్పితే దేవుని వాక్యాన్ని విడిచి పనిచేయదు. దేవుని ఆత్మ దేవుని వాక్యం ద్వారానే పనిచేస్తుంది. ఈ లేఖనము పరిశుద్ధాత్మ చేత, ప్రేరణ చేత రాయబడ్డాయి. పరిశుద్ధాత్మ ప్రేరణతో ప్రవక్తలు, భక్తులు రాశారు. అదే వాక్యాన్ని అదే ఆత్మ చేత ప్రయోగిస్తే అప్పుడు మనము రిజల్ట్ని చూస్తాం. కేవలం వాక్యము పనిచేయదు, కేవలం ఆత్మ పనిచేయదు. చాలామంది, నేనే పర్సనల్గా చూసాను, ఏంటంటే డెమన్ పట్టినోడిని యేసునామంలో పోంటే మనం స్క్రిప్చర్ కోట్ చేసిన అదేమి పోవట్లేదు. ఎందుకంటే నీ దగ్గర అంతా పవర్ లేదురా బాబు, ఫస్ట్ యూ గో అండ్ ఫిల్ విత్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ అండ్ దాని కమ్మని చెప్పు. ఆత్మ చేత, వాక్యము చేత మనం నింపబడకపోతే డెలివరెన్స్ మినిస్ట్రీ అన్నది నాట్ ఎట్ ఆల్ ఈజీ. అవి మనల్ని హేళన చేస్తాయి. నువ్వేంది డెలివర్ చేసేది, నీ బతికే సరిగ్గా, నీ దగ్గర ఏముందో డెలివర్ చేసేది,
సో మనం ఏం చేయాలంటే బోత్ విత్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ అండ్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్ మనం నింపబడితే తప్పితే ఈ అంధకార దాడులు ఏవైనా సరే, ఏ రకమైన దాడులు నేను ఎదుర్కోవడము సులువేమీ కాదు. అయితే వాక్యము చేత మనం నింపబడినప్పుడు ఈ దాడులు మనం సమర్థవంతంగా ఎదుర్కోవడమే కాదు, మన మీద దాడి చేయడానికి వస్తున్న దురాత్మల్ని వాక్యం ఏం చేస్తుంది, వెతికి వేస్తుంది. ఇప్పుడు 2 persons ఉన్నారు, గ్రూప్ ఆఫ్ పీపుల్ వస్తున్నారు. ఒకటి చేతిలో కత్తి ఉంది, ఇంకోటి చేతిలో ఎంటీ చేతులతో ఉన్నాడు. ఎవరి మీద పడతారు? ఎంటీ చేతులతో ఉన్న వ్యక్తి మీదే పడతారు. వీడి దగ్గర కత్తి ఉంది, కొంచెం జాగ్రత్తగా ఉండాలి, వెళ్ళామంటే మన పని అయిపోద్దని. సో దేవుని వాక్యము చేత నింపబడిన వ్యక్తిని తాకడానికి దురాత్మలు భయపడతాయి. దురాత్మలు అంత ఈజీగా వాళ్ళని డిస్టర్బ్ చేయలేవు. దేవుని వాక్యము చేత మనం నింపబడినప్పుడు మన వలన దురాత్మలకి థ్రెట్ ఉంటుంది. వాక్యం లేకపోతే వీడి వలన మనకేమీ నష్టమేం లేదు, నీ పని ఏది నువ్వు చేసుకురా బాబు అని పెద్దగా ఏమీ పట్టించుకో. ఇంకొక విషయాన్ని హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుందాము. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14వ వచనం. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. రక్షణ పొందిన మనము పరిశుద్ధత అనే విషయాన్ని నిర్లక్ష్యం చేస్తే, అంటే మనకి యేసు ప్రభు వారు పరిశుద్ధతను ఆపాదించారు. యేసే మన పరిశుద్ధత ఉన్నారు. మనం స్వతహాగా పరిశుద్ధులం కాదు, కానీ యేసు ప్రభువును రక్షకుడుగా అంగీకరించడాన్ని బట్టి దేవుడు మనకి యేసు ప్రభు వారి పరిశుద్ధతను ఆపాదించారు. అయితే వ్యక్తిగతంగా మన మోరల్ లైఫ్లో మనం పరిశుద్ధతను కాపాడుకోకపోతే, పరిశుద్ధంగా ఉండకపోతే వెరీ డేంజరస్ థింగ్. రక్షణ పొంది పరిశుద్ధతను నిర్లక్ష్యం చేసి, పర్వాలేదులే రక్షణ పొందేసాము ఎట్లాగైనా బ్రతకొచ్చు, మన ఇన్నర్ లైఫ్ హోలీగా లేకపోతే మనం పరలోకం వెళ్ళడం అన్నది నాట్ పాసిబుల్. పరలోకంలో మన ఇన్నర్ లైఫ్ కూడా బయట కనిపిస్తూ ఉంటుంది. ఎవరమైతే లోపల కల్మషాన్ని పెట్టుకొని కళ్ళు మోస్తాం ఇక్కడ భూమి మీద, పరలోకము ఈ కల్మషంతోనే వెళ్తాం. ఎందుకు? అది కడగబడలేదు. యేసు రక్తము చేత కడగబడని ప్రతి పాపము మనలోనే ఉంటుంది. సో ఈ అపరిశుద్ధతతో మనం పరలోకం వెళ్ళినప్పుడు అందరికీ ఇది కనిపిస్తుంది. అక్కడ ఉండడానికి మనకే సిగ్గేస్తుంది. అందరూ పరిశుద్ధమైన వస్త్రాలు ధరించుకొని పవిత్రంగా కనిపిస్తే, మనం మాత్రం మన హృదయంలో అపరిశుద్ధతతో పరిశుద్ధ దేవుని సన్నిధిలో ఉండడానికి దానికంటే హెల్ప్ బెటర్ అని అనిపిస్తుంది. అందుకే దేవుడు ఎవరిని వద్దని చెప్పరంట, రమ్మన అంటారు. కానీ ఆయన దగ్గరికి వెళ్ళే వ్యక్తి అపరిశుద్ధుడైతే ఆ ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ విల్ కిల్ హిమ్. తట్టుకోలేడు. దానికంటే నరకం బెస్ట్ అని he will choose hell. పరిశుద్ధత అన్నది చాలా చాలా ప్రాముఖ్యం. అందుకని మనము ప్రతిదినము మనల్ని మనం కడుక్కోవడం అన్నది చాలా చాలా ప్రాముఖ్యం. ప్రతిదినము మన హృదయంలో ఏర్పడే కల్మషాన్ని యేసు రక్తము చేత కడిగి ఆయన సన్నిధిలో మన హృదయాన్ని సమాధానపరుచుకోవడము చాలా చాలా ప్రాముఖ్యం. ఒకవేళ మనం నిర్లక్ష్యంగా ఇదేం పెద్ద పాపం కాదు అని కన్ను ఏమి కోరుకుంటుందో అదంతా కంటికి చూపించి, చెవి ఏం వినాలనుకుంటుందో చెవికి వినిపించి, నోరు ఏం మాట్లాడాలనుకుంటుందో నోటికి అవకాశం ఇచ్చి, అన్నీ అట్లాగా మనం చేస్తూ ఉంటే ఇవి పెద్ద పాపాలేమి కాదు అని అంటే, ఆ అపరిశుద్ధత ఏం చేస్తుందంటే worthy to hell, ఈ వ్యక్తి నరకానికి పాత్రుడని అదే నిలబడుతుంది. కాబట్టి రక్షణ పొందిన మనము వ్యక్తిగత మన
అంతరంగిక జీవితంలో, మన రహస్య జీవితంలో పరిశుద్ధతను కాపాడుకోవడం, పరిశుద్ధతను కొనసాగించడం అన్నది చాలా చాలా ప్రాముఖ్యమైన విషయం. బయట అయితే అందరికీ కనిపిస్తాం, బయట ఏదైనా తప్పు చేస్తే అందరికీ కనిపిస్తాము, కొంచెం జాగ్రత్త పడతాం, అమ్మో ఇతరులు చూస్తారేమో. కానీ ఇన్నర్ లైఫ్లో నోబడి నోస్ ఎక్సెప్ట్ గాడ్ అండ్ యూ. బహుశా సాటన్కు తెలిసి ఉండొచ్చు. కాబట్టి మన అంతరంగిక జీవితం అన్నది, మన ఇన్నర్ లైఫ్ అన్నది పరిశుద్ధంగా ఉంచుకోవడానికి మనం ప్రయాసపడాలి. ఎక్కడైనా ఈ ఏరియాలో నేను సరిగా లేను అని అనుకుంటే, మనకున్న ఎంత గొప్ప భాగ్యం అని అంటే, మనం చేసిన తప్పుని యేసయ్య దగ్గర ఒప్పుకుంటే క్షమాపణ వచ్చేస్తుంది. ఆన్ ద స్పాట్ దేవుడు ఆ పాపాన్ని కడిగి వేస్తాడు. ఆ విషయంలో నువ్వు పరిశుద్ధుడు అయిపోతావు. అంత గొప్ప భాగ్యము ఎవరికి లేదు. మనకి దేవుడు అటువంటి భాగ్యాన్ని ఇచ్చాడు. కాబట్టి ఇప్పుడు పరిశుద్ధత లేకుండా బ్రతుకుతున్నాడు అంటే ఆ వ్యక్తి ఏం చేశాడు? పరిశుద్ధతను నేను కలిగి ఉండాలి అనే విషయాన్ని నిర్లక్ష్యం చేశాడు. రక్షణ పొందాను కదా, ఎలాగైనా పరలోకం వెళ్ళిపోతాను, నచ్చిందల్లా ఈ భూమి మీద చేసేయచ్చు, యేసుప్రభు క్షమించంటే అయిపోయింది అని అనుకున్న వ్యక్తి. పరిశుద్ధత లేకుండా రక్షణ పొందిన వ్యక్తి అయినా సరే పరలోకం వెళ్ళడము సాధ్యపడదు. మన హృదయాల్లో పరిశుద్ధతను, నేను ఏ ఏరియాలో ఐ హ్యావ్ టు బి ప్యూర్, ఎక్కడ నేను ఇంకా పరిశుద్ధంగా ఉండాలి, నా ఆలోచనలు, నా చూపుల్లో, నా మాటల్లో, నా తలంపుల్లో ఎక్కడ నేను ఇంకా పరిశుద్ధంగా ఉండాలి, ఎక్కడ అపరిశుద్ధతకు నేను రూమ్ ఇచ్చాను, ఎక్కడ అపరిశుద్ధత నివాసం చేస్తుంది నాలో, నా అంతరంగంలో, నా మనస్సులో అన్నది నన్ను నేను చూసుకొని ఆ విషయంలో పరిశుద్ధుణ్ణి కావాలి. లేకపోతే పరలోకము అబద్ధం, పరలోకం వెళ్ళడము అన్నది అబద్ధం అయిపోతుంది. మత్తయి సువార్త 26వ అధ్యాయము 41వ వచనం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 41వ వచనం. మీరు శోధనలో ప్రవేశించకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనమని పేతురుతో చెప్పి. యేసు ప్రభువారు తన నోటితో తాను స్వయంగా చెప్పిన మాట, మీరు శోధనలో ప్రవేశించకుండా ప్రార్థన చెయ్యండి అని చెప్పారు. సో ప్రార్థనను మనం నిర్లక్ష్యం చేస్తే ఏం జరుగుద్ది? శోధనలో ప్రవేశిస్తుంది. టెంప్టేషన్లోనికి ఎంటర్ అయ్యి దాని నుంచి బయటికి రావడము, విజయాన్ని సాధించి బయటికి రావడం అన్నది చాలాసార్లు ఇంపాసిబుల్గా మారిపోతుంది. టెంప్టేషన్ ఒకసారి వచ్చిందని అంటే మనం మ్యాక్సిమం కింద పడే రకమే కానీ పైకి లేచే రకమే కాదు. కాబట్టి ఇట్ ఈస్ బెటర్ నాట్ టు ఎంటర్ ఇన్ టు ద టెంప్టేషన్. శోధనలోనికి ప్రవేశించకపోవడమే శ్రేష్టం. ప్రవేశించకుండా ఉండాలని అంటే చేయాల్సిన పని ప్రార్థన చేయడం. సో ప్రార్థించేవాడు పాపం చేయడు, పాపం చేసేవాడు ప్రార్థన చేయడు. మనకందరికీ తెలిసిన కోట్. ప్రార్థన జీవితాన్ని నిర్లక్ష్యం చేసేవాడు పరిశుద్ధత విషయంలో త్వరలోనే పడిపోతాడు. ప్రార్థన జీవితాన్ని నిర్లక్ష్యం చేసేవాడు దేవునితో బంధం విషయంలో ఈజీగా దూరం అయిపోతాడు. సో దేవునితో సంబంధాన్ని కొనసాగించడానికి, దేవునితో మనం నడవడానికి రెండు ప్రాముఖ్యమైన విషయాలు. ఒకటి వాక్యము, రెండు ప్రార్థన. వాక్యము చదివి ప్రార్థన చేసే వ్యక్తి దేవునికి సమీపంగా ఉంటాడు. వాక్యము ప్రార్థనను పక్కన పెట్టిన వ్యక్తి దేవునికి దూరంగా బ్రతుకుతాడు. కొడుకు ఇంట్లో ఉండడము, కొడుకు చాలా దూరంలో ఉండడము, టూ డిఫరెంట్ థింగ్స్. దగ్గరున్నైతే మనం ముద్దు పెట్టగలము, మనం ప్రేమ చూపించగలము, అన్నీ చేయగలము. దూరంగా ఉన్న వ్యక్తికి చేయాలనున్నా చేయగలము. సో ప్రార్థన ఎవరైతే ఎక్కువగా చేస్తున్నారో, దోస్ హు ఆర్ స్పెండింగ్ మచ్ టైమ్ ఇన్ ప్రేయర్, దే ఆర్ వెరీ క్లోజ్ టు గాడ్. దేవునికి సమీపంగా ఉన్నారు.
దేవుని యొక్క సన్నిధి వాళ్ళతో కూడా ఉంటుంది. మోషే ఆ సన్నిధిని ఎంతగా తీసుకొని వచ్చాడంటే, దేవునితో కొన్ని దినాలు ఉండి వస్తే మోషే ముఖాన్ని ఇశ్రాయేలీలు చూడలేకపోయారు. అంత ట్రెమెండస్ ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ మోషేతో కూడా ఉంది. కారణం ఏంటంటే మోషే ప్రార్థనలో దేవునితో ఉన్నారు. మన వ్యక్తిగత జీవితాల్లో ప్రార్థనకు మనము ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తే దేవుని యొక్క సన్నిధిని మనము అనుభవించడం మాత్రమే కాదు, ఆ సన్నిధిని మనం ఎక్కడికి వెళితే అక్కడికి తీసుకొని వెళ్ళే వ్యక్తులంగా ఉంటాం. ఆ ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ విల్ డెలివర్ పీపుల్. దేవుని ఆ యొక్క సన్నిధే ప్రజలను విడుదల చేస్తుంది. దేవుని ఆ యొక్క సన్నిధే ప్రజలను ఆదరిస్తుంది. దేవుని ఆ యొక్క సన్నిధే ప్రజల్ని హెచ్చరిస్తుంది. కొందరు దైవజనుల దగ్గరికి ఒక పాపం మనం చేసినప్పుడు దైవజనుల్ని ఫేస్ చేయడానికి కూడా ఇష్టపడం. ఎందుకనంటే మనకే భయం వస్తుంది. అమ్మో, ఈజ్ వెరీ హోలీ, నేను ఈ సిన్తో ఆయన ఎదుటికి ఎలా వెళ్ళగలను. సో ప్రార్థన జీవితాన్ని మనం నిర్లక్ష్యం చేస్తే త్వరలోనే ఇప్పుడు నేను ఏ తప్పు చేయలేదు, ఏ పాపం చేయట్లేదు కాబట్టి ప్రార్థన ఏమీ అంత ప్రాముఖ్యం కాదు అని నేను అనుకుంటే, ప్రార్థనను నిర్లక్ష్యం చేసి రోజులు, నెలలు, సంవత్సరాలు నిర్లక్ష్యం చేసే వ్యక్తి విశ్వాసంలో కొనసాగడము ఇంపాసిబుల్, పరిశుద్ధతలో కొనసాగడము ఇంపాసిబుల్, దేవుడితో సంబంధంలో ఉండడము ఇంపాసిబుల్. ఇది లూజ్ ఎవ్రీథింగ్. సో పర్సనల్ ప్రేయర్ మనం సంఘ ప్రార్థనలు చేస్తూ ఉండొచ్చు, లేకపోతే ఫ్యామిలీ ప్రేయర్స్ చేస్తూ ఉండొచ్చు, కానీ వ్యక్తిగత ప్రార్థన అన్నది చాలా చాలా ప్రాముఖ్యం. దేవునితో ప్రార్థనలో మనం సమయం గడపకపోతే దేవుని యొక్క శక్తిని మనము చూపించలేము. కాబట్టి ప్రార్థనను నిర్లక్ష్యము చేయకూడదు. బైబిల్ చెప్తుంది మీరు ఎల్లప్పుడూ ప్రార్థన చేయండి, ఎప్పుడు ప్రార్థన చేయండి అని చెప్తుంది. కాబట్టి మనకు సాధ్యమైనంత వరకు కూడా ఆ ప్రేయర్ మూడ్లోనే డే అంతా ఉంటే మంచి, దేవునితో మాట్లాడుతూ ఉంటే మనకు శ్రేయస్కరం. మొదటి పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం. తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభమగు కాలము వచ్చి ఉన్నది, అది మన యొద్దనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమో. మరియు నీతిమంతుడే రక్షించబడుట దుర్లభమైతే భక్తిహీనుడును పాపియు ఎక్కడ నిలుతురు. 17వ వచనంలో తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభమగు కాలము వచ్చి ఉన్నది. మన యొద్ద తీర్పు ప్రారంభమవుద్ది. సిద్ధపడాలి అంటే దేనికి సిద్ధపడాలి అంటే తీర్పును ఎదుర్కోవడానికి సిద్ధపడాలి. మనకి ఒక తీర్పు పోయింది, వైట్ థ్రోన్ జడ్జ్మెంట్ అన్నది లేదు. మనము నరకపాత్రులమా స్వర్గానికి వెళ్ళాలని నిర్ణయించే తీర్పు క్రైస్తవులకి లేదు. కానీ న్యాయపీఠము అనే తీర్పు, క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడాల్సిన తీర్పు మనకందరికీ ఉంది. కాబట్టి తీర్పు మన ఇంటి దగ్గర, మన యొక్క మనతో ప్రారంభం అయ్యే కాలం ఉంది. కాబట్టి తీర్పుని ఎదుర్కోవడానికి మనము సిద్ధపడాలి. దేవుడు తీర్పు తీర్చినప్పుడు ఏ విషయాలకు తీర్పు తీరుస్తాడని అంటే, మనకి ఇచ్చిన, మనము చేసిన అన్ని విషయాలకి దేవుడు తీర్పు తీరుస్తాడు. తల వెంట్రుకను లెక్క పెట్టిన దేవుడు, మన తల మీద ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో ఆ హెయిర్ని కౌంట్ చేశాడు. దేవుడు ఎందుకు కౌంట్ చేయాలి అని అంటే, ఈజ్ టేకింగ్ కన్సర్న్. ఆయన యొక్క దృష్టి మన పట్ల అంత క్షుణ్ణంగా ఉంది. చిన్న విషయం మీద కూడా ఆయన కను దృష్టి ఉంది. కాబట్టి దేవుడు రేపు తీర్పు తీర్చినప్పుడు పైని చూసి చూడనట్టుగా ఏమి తీర్పు ఉండదు. ఆయన తీర్పు తీర్చినప్పుడు ఆయన కను దృష్టి
అంత సూక్ష్మమైన విషయాల్ని చూస్తుంది. అందుకని మన జీవిత విధానాన్ని మనము చూసుకోవడము చాలా చాలా మంచిది. నేను ఎలాగ బ్రతుకుతున్నా, నేను ఎలా మాట్లాడుతున్నా, నేను ఎలాంటి ఆలోచనలు ఆలోచిస్తున్నా, నేను ఇతరుల గురించి ఏ విధంగా మాట్లాడుతున్నా, నా జీవితంలో ప్రాధాన్యతలు ఏంటి, నా జీవిత విధానం ఏంటి అన్నది నన్ను నేనే పరిశీలన చేస్తాను. మనల్ని మనమే పరిశీలన చేసుకోవాలి. దేవుడు ఏమి ఇప్పుడు వచ్చి అడగడు. ఇప్పుడు కూడా ఎగ్జామ్ రాస్తున్నప్పుడు ఇన్విజిలేటర్ వచ్చి నువ్వు ఎందుకు ఈ బిట్ తప్పు పెట్టావు అని అడగడు. ఎందుకు ఈ క్వశ్చన్కి ఆన్సర్ రాసావు అని అడగడు. మన మాస్టర్ అప్పుడు అడగరు. ఎప్పుడు పేపర్లన్నీ అయిపోయిన తర్వాత, కరెక్షన్ ఇచ్చిన తర్వాత, మార్క్స్ అనౌన్స్ చేసినప్పుడు ఒక్కొక్కరికి ఇవ్వాల్సింది ఇస్తారు. సో నేనేమంటున్నానంటే, దేవుడు మన జీవితాల మధ్యలో జోక్యం చేసుకొని ఏందమ్మా నువ్వు ఎట్లా బ్రతుకుతున్నావని మనల్ని ఏమి అడగడు, మనకేమి శిక్షణ ఏమి పంపించడు, గ్రేస్ ఇస్తాడు. సరే సరే ఫైనల్లో చూసుకుందాం, ఈలోపు ఈ వ్యక్తి కరెక్ట్ చేసుకుంటాడేమో, ఈ వ్యక్తి తనను తాను సరి చేసుకుంటాడేమో అని వెయిట్ చేస్తాడు. మనము దేవుడు ఏమి యాక్షన్ తీసుకోవట్లేదు కాబట్టి ఓకే, దేవుడు దీంతో ఆయన అడ్జస్ట్ అవుతున్నారు కాబట్టి పర్వాలేదు అని అనుకుంటే దేర్ విల్ బి ఎ డేంజర్. దేవుని తీర్పుకు మనము నిలబడినప్పుడు అన్నింటినీ ఒక మాట చాలంట నరకానికి మనం తీసుకుని వెళ్ళడానికి, ఒక మాట. కాబట్టి మనము మాట విషయంలో, చూపుల విషయంలో ఎక్కడైనా రాంగ్, నేను మాట్లాడకూడని మాట ఇంకొక వ్యక్తి గురించి నేను మాట్లాడాల్సిన విధానంలో నేను మాట్లాడలేదు, ఇంకో వ్యక్తి గురించి చెడ్డగా నేను చెప్పాను అని అనిపిస్తే ఆ విషయాన్ని యేసుప్రభు దగ్గర ఒప్పుకోవాలి. పర్వాలేదులే, ఇది లైట్ తీసుకుంటుంది అని అనుకుంటే మన పని అయిపోతుంది. సో తీర్పు ఘోరంగా ఉండబోతుంది, చాలా భయంకరంగా ఉండబోతుంది. అందరికీ, ప్రీచ్ చేసే వాళ్ళకి, ప్రీచింగ్ వినే వాళ్ళకి, అందరికీ కఠినమైన తీర్పు ఉండబోతుంది. దేవుడేమి చూసి చూడనట్లుగా వదిలేయడు. కాబట్టి ఆ తీర్పును ఎదుర్కోవడానికి రెడీ అవ్వాలి. ఇదే నా చివరి రోజు అయితే, ఇఫ్ దిస్ ఈజ్ మై లాస్ట్ డే, ప్రభా ఇంకో ఒప్పుకున్న పాపం ఏమైనా ఉందా నాకు చూపించు, సరి చేసుకోవాల్సిన ఏదైనా విషయం నాలో ఉందా చూపించు ప్రభా, నేను సరి చేసుకుంటాను అని అంటే గాడ్ విల్ షో. అయితే మనము ఇంకా కరెక్ట్ చేసుకోవడానికి బోల్ టైం ఉందిలే ఇప్పుడు ఎందుకు అని అనుకుంటే, ఇఫ్ ఇట్ ఈజ్ అవర్ లాస్ట్ డే విల్ బి డూమ్. మనకున్న గ్రేట్ ఒక చాయిస్ ఏంటంటే, మనకున్న భాగ్యము, మనం 1 కొరింథీ పత్రికలో ఈ మాటను చూస్తాం. 11వ అధ్యాయము 31వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 31వ వచనం. అయితే మనలను మనమే విమర్శించుకొని ఎడల తీర్పు పొందక పోదు. మనలను మనమే విమర్శించుకొని ఎడల, ఇతరులను మనం విమర్శిస్తాము, ఇతరుల దోషాలన్నీ మనకి కనిపిస్తాయి. అదే భూతద్దాన్ని తీసుకొని వచ్చి మనకు మనం పెట్టుకొని ప్రతిదినము మనల్ని మనము విమర్శ చేసుకోవాలంట. ఒకవేళ నువ్వే దేవుడు అయ్యి నువ్వే నీలో ఉన్న ఆ వ్యక్తిని జడ్జ్ చేస్తే దేవుడు ఎలా జడ్జ్ చేస్తాడు, ఎంత చిన్న చిన్న విషయాలు చూస్తాడో నువ్వే దేవుని పక్షంగా చూసి ఈ విషయాలు నీకు సరిగా లేవు అని నీకు నువ్వే చెప్పుకొని దేవుని ఎదుట క్షమాపణ అడగాలి. అలా చేసిన వ్యక్తులు ధన్యులు. ఎవరెవరైతే తమ వ్యక్తిగత జీవితాలను తమను తాము విమర్శ చేసుకొని, క్రిటిసైజ్ చేసుకొని, ఈ విషయంలో నేను సరిగా లేను, ఈ విషయంలో నేను మారాలి, ఈ విషయంలో నా ప్రవర్తన సరికాదు అని ఎవరైతే తమను తాము చూసుకుంటారో వారు రేపు దేవుని ఎదుట ధైర్యంతో ఉంటారంట. దేవుని ఎదుటికి వెళ్ళినప్పుడు, ప్రభా ఈ విషయాలన్నీ కూడా నేను భూమి మీద బ్రతికిన చివరి దినం వరకు నన్ను నేను విమర్శ చేసుకుంటూ ఉన్నాను,
ఎక్కడైనా తప్పిపోతామోనేమో అని నేను చూసుకుంటున్నాను. రేపు న్యాయపీఠం ఎదుట అవమానాన్ని, గద్దింపుని ఎదుర్కొనేది ఎవరంటే నిర్లక్ష్యపరులు. తమను తాము విమర్శ చేసుకోకుండా ఇతరులను విమర్శించే నిర్లక్ష్యపరులు రేపు తీర్పు దినాన న్యాయపీఠం ఎదుట ఘోరమైన అవమానాన్ని పొందబోతున్నారు. కాబట్టి ఒక బ్యాచ్ దేవుణ్ణి నిర్లక్ష్య పెట్టి నరకపాత్రులైపోయారు. భూమి మీద బ్రతికినప్పుడు దేవుని పట్టించుకోలేదు, దేవునికి మహిమను ఆరోపించలేదు, దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదు. రక్షణ పొంది పరలోకానికి వెళుతున్న మనము ఈ విషయాల్లో, పరిశుద్ధత విషయంలో, వాక్యం విషయంలో, ప్రార్థన విషయంలో మనల్ని మనం సెల్ఫ్ ఎగ్జామిన్ లేకపోతే స్వవిమర్శ విషయంలో మనము నిర్లక్ష్యపరులమైతే రేపు న్యాయపీఠం ఎదుట ఘోరమైన తీర్పును ఎదుర్కోబోతున్నాం. కాబట్టి మనకివ్వబడిన మిగతా సమయంలో మనల్ని మనము విమర్శ చేసుకొని మనలో ఉన్న లోపాలను మనము ఎత్తి చూపెట్టి, ప్రభా ఈ విషయంలో నేను సరిగా లేను, నన్ను క్షమించండి అని యథార్థంగా దేవుని ఎదుట మన బలహీనతలను, మన నైజాన్ని ఒప్పుకొని క్షమాపణుడు. అదొకటే మనం చేయగలిగిన ఉత్తమమైన పని. ఒకవేళ వీటిని మనం నిర్లక్ష్యం చేస్తే రేపు భయంకరమైన తీర్పు ఎదుర్కోబోతున్నాము. నిత్యత్వం అంతా అవమానంతో సిగ్గుపాలవుతాం. కాబట్టి దేవుడు మనకిచ్చిన భాగ్యము, దేవుడు తన లేఖనాల ద్వారా మనకు తెలియజేసిన సత్యాన్ని మనం అంగీకరించి మన శాశ్వత జీవితాన్ని మనము దేవునికి మహిమకరంగా రేపు తీర్పు పాలు కాకుండా బ్రతకడానికి ప్రయత్నించాలి. దేవుడి వాక్య భాగాన్ని ఆశీర్వదించిన కాక ఒక మాట ప్రార్థన చేసుకున్నాం.